నియమించారు. అలాగే విశాఖ పార్లమెంట్ని బొత్స ఝాన్సీ గారికి, మొత్తం మీద బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఫ్యామిలీ ఇది చేసినట్టున్నారు. బొత్స ఝాన్సీ గారికి విశాఖ పార్లమెంటు అలాట్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు కిలారి పద్మ, ఆలూరు అసెంబ్లీ విరూపాక్షి, చిత్తూరు విజయేందర్ రెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ని మొన్న గొడవైంది కదా, ఆయన తీసేసి ఈయన పెట్టారు. మడకశిర శుభకుమార్, దర్శి శివప్రసాద్ రెడ్డి, గూడూరు మెరుగు మురళి, గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి, నారాయణ స్వామి కూతురికి ఇచ్చారు. అక్కడ నారాయణ స్వామికి లేదంటే గొడవ అవుతుందని ఆయన కూతురికి ఇచ్చారు. పోలవరం ఎలాగైతే బాలరాజు గారి వైఫ్కి ఇచ్చారు, ఇక్కడేమో ఆయన కూతురికి ఇచ్చారు. సో మొత్తం మీద ఒక మరొక 10 జాబితా విడుదలైంది ఇప్పుడే, ఇంకా వస్తున్నట్టున్నాయి. సో బాబ్జీ గారు, బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ జాక్పాట్ గెలుస్తారా గెలవరా తర్వాత కానీ ఇప్పుడైతే